నా మీద ఉన్న అధికారం క్రీస్తుకే ఉంది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నా కాబట్టి హల్లెలూయా. డిస్టర్బ్ చేసే వాళ్ళు చుట్టుపక్కల తిరుగుతా ఉన్నారు, జాగ్రత్త. హల్లెలూయా. సండే అయిపోయిందా? స్టార్ట్ ఇక మళ్ళా ఈ సండే అందరు బిజీ ఉంటారు, మండే అందరు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇక మండే నుంచి స్టార్ట్ వాళ్ళ యుద్ధం. ఆమేన్. క్రీస్తుని ఎరగని వ్యక్తికి క్రీస్తులోకి తీసుకొస్తున్నాం మనం. ఆ బ్యాచ్ ఏంటిది? క్రీస్తులో తీసుకుపోయి దాంట్లో వేసుకుంటారు. నేను ఎన్నోసార్లు చదివిన ఇది, నాకు అర్థం కాలేదు. చాలా చదివి ఆలోచన చేస్తే నాకు అర్థమైపోయింది. మనం ఇక్కడి నుంచి దేవుణ్ణి చూస్తున్నామా? దేవుని కోసమే కదా ఎదురు చూస్తుంది. ఎంతమంది కదా ప్రభు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ మీకు విషయం చెప్పేస్తా. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఎర్త్ వెయిటింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. అవునా? రైట్, అవునా? మళ్ళా ఈ వచనం చదవండి, స్లోగా చదవాలా. ఏంటిదంట? పరలోకం అందున్నదంట. పౌరస్థితి పరలోకం అందున్నది అంటే ఎట్లా చెప్పాలా? ఇప్పుడు పౌరస్థితి అంటే నేను ఇక్కడనే ఉన్నా, అందరూ చూడండి, నేను ఇక్కడనే ఉన్నా, కానీ నా పౌరస్థితి సిటిజన్షిప్ ఎక్కడ ఉందంట? హెవెన్లో ఉంది. అవునా? ఓకేనా? మళ్ళీ చదవండి. ఇప్పుడు పౌరస్థితి పరలోకం అందున్నది ఉన్నది. ఎక్కడి నుంచి? అందరం చూడండి, ఎక్కడి నుంచి? ఎవరికైనా అర్థమవుతుందా? ఎక్కడి నుంచి మనం అసలు ఎక్కడి నుంచి ఎదురు చూస్తున్నాము? ఇక్కడి నుంచి ఎదురు చూస్తున్నాము. కానీ వాక్యం ఏం చెప్తుంది? అక్కడి నుంచి. అర్థమవుతుందా లేదా? ఇక్కడి నుంచి మనం ఎదురు చూస్తున్నాము. కానీ నువ్వు ఎప్పుడైతే సిటిజన్ అయిపోయావో, పరలోకం యొక్క పౌరసత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావో, మనము అక్కడి నుంచి అంట అక్కడి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నామంట. ఓ హల్లెలూయా. నేను ఇక్కడనే ఉన్నా, నా సిటిజన్ హెవెన్లే ఉంది. అవునా? అక్కడి నుంచి నేను ప్రభు కోసం ఎదురు చూస్తున్నానంట. హల్లెలూయా. ఓ బ్యాచ్ ఉంది, పోతామో పోమో. బైబిల్ ఏం చెప్తుంది? యేసును అంగీకరించినావు కదా, క్రీస్తుని ధరించుకున్నావు కదా, ఆయన వాక్యాన్ని పాటిస్తున్నావు కదా, నేను తీసుకుపోయి ఎక్కడ పెట్టిండు? ఆల్రెడీ హెవెన్లీ సిటిజన్ లో. నువ్వు ఇక్కడి నుంచి కాదంట ఎదురు చూసేది, అక్కడి నుంచి మనం ఎదురు చూస్తున్నామంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ మైండ్ చేంజ్ కావాలా? చేంజ్ కావాలా? పోతున్నా ఉంటున్నా ఉండనా, పోనా. యు ఆర్ దేర్, నువ్వు అక్కడ ఉన్నావు. అందుకే ఎఫెసీయులు ఏమంటాడంటే, ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టెను. 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయనతో పాటు కూర్చుండబెట్టెను అంటే ఇప్పుడు నీ బుర్ర భూమి మీద ఎట్లుండాలా? హెవెన్లీ కల్చరా, వరల్డ్లీ కల్చరా? చెప్పండి. యేసునామమున ఈ దిన నుంచి నా బుర్రలో వరల్డ్లీ కల్చర్ అంతా యేసునామమున రక్తము చేత తుడిచివేయబడును గాక. యేసు రక్తము చేత తుడిచివేయబడును గాక. ఆమేన్. ఫ్రమ్ టుడే I will maintain heavenly culture. Hallelujah. Heavenly culture అంట. కాబట్టి చేంజ్ యువర్ మైండ్ సెట్. నువ్వు జయించి ఉన్నావు అని ఒప్పుకున్నావా? అదే అలాగనే ఉండు. జయించున్నావు ఒప్పుకున్నావా? అలాగనే ఉండు. బలహీన వ్యక్తిగా కనిపించకు. ఒకరు చెప్పినా నువ్వు బలహీనుడు కావు, నువ్వు జయించి ఉన్నావు అంతే. ఏమైనా అందుకని యేసు ప్రభులోకి నువ్వు ఎందుకు వస్తున్నావు తెలుసా? నీవు జయించే వ్యక్తిగా నిలబడడానికి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నేను ఆశీర్వదించబడ్డ వ్యక్తిని, నేను దీవించబడ్డ వ్యక్తిని, నాలో పరలోకాన్ని కలిగి ఉన్నాను. హల్లెలూయా. నేను ఎటుపోయినా, చెప్పండి, ఎటుపోయినా నాతో నా ప్రభు వెంట ఉన్నాడు. ఐఎమ్ ఇన్ క్రైస్ట్, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ.
ఓకే, ఒక ఆయన ఒక సంఘంలోనే వాక్యం చెప్పడానికి వెళ్ళిన ఆయన పదే 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 వారికి ఇచ్చిన విశ్వాసం దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేనేం చెడపడానికి రాలే కదా, ఏం చెప్పడానికి వచ్చినా వాక్యం చెప్పడానికే వచ్చినా కదా. కాదని ఎవరన్నారు? ఆ విశ్వాసంలో ఉండు, నేనేమనట్లే, కానీ అదే విశ్వాసానికి సంబంధించిన వాక్యం చెప్తున్నా. మొంకాలు వేస్తున్నాడు, తిరుగుతాడు, చెప్తా. అసలు ఎవరు చెప్పమన్నారు నిన్ను? క్రీస్తుంటే నువ్వు భయపడవు, దేనికి భయపడవు అంతే. క్రీస్తులో నీవు ఉన్నట్టయితే నీవు భయపడవు. వాళ్ళు వచ్చి నేను ఎదురిస్తారేమో బోధ చేత. సింపుల్ ఆన్సర్, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ. క్రీస్తు నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నా. లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. నేను హెవెన్లీ సిటిజన్ గా ఉన్నాను. నేను రక్తం చేత కడగబడ్డాను, నేను ఆత్మ చేత నింపబడ్డాను. భాషలో మాట్లాడుతూ ఉన్నాడు, వరాన్ని కలిగి ఉన్నాను. అవునా? ఖచ్చితంగా నేను భూమి మీద నాకు ఇవ్వబడ్డ బాధ్యత ఏదైతే ఉందో అది నేను నెరవేరుస్తా. ఫినిష్. ఆమేన్. ప్రభు మాటలు మన వెనుకలో దీవించబడును గాక.